ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరోగ్యమాత పతాక ఆవిష్కరణ గావించబోతున్నటువంటి శుభ తరుణములో ముందుగా పతాకాన్ని దీపించడం అనేటువంటి జరుగుతుంది. పూజ్య పీఠాధిపతులు మహాగణత ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవించుదాం. పీఠాధిపతులకు ముందుగా మనము ఈ ప్రార్థన చేయమని అభ్యర్థిస్తున్నాం. పితావో సర్వేశ్వర, మీ ప్రజలు తమ పాలక పునీత ఆరోగ్యమాత పండుగను కొనియాడుటకు సిద్ధం చేయబడిన ఈ పతాకాన్ని ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పతాకం నింగిలో స్మరించుకొని వారి స్మార్తకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందుండెడు పితా పుత్ర పవిత్ర ఆత్మకు కలుగునుగాక. పతాకము నింగిలో ఎదుగుతూ ఉండగా అందరూ కూడా గట్టిగా మరి తల్లి యొక్క గీతాన్ని పాడుకుందాం. వీలులను కామ్మా, వీలులను కాపాడు మా అమ్మ, మా కొరకు వేడంగా రావమ్మా, నీ బిడ్డల దీవించ వేగమే రావమ్మా. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, నీవే మారు శరణము, నీ అందు దొరకు దీవెనలు, నీవే మాదు శరణము, నీ అందు దొరకు దీవెనలు, మము చల్లగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అందరం చెప్తున్నారు. మిక్కిలిన తల్లి మీ శరణులో పరిగెత్తు వచ్చి మీ అపకార సహాయపడిన వారిలో పడి మీ పవిత్ర సమర్పించి వస్తున్నాము. ఎటు పొడిచి ప్రలాపించిన పాపిని నేను మీ దాన్ని కాచుకుంటున్నటువంటి మరియ తల్లి ఆరోగ్యమాత యొక్క పతాకము నింగిలో ఆవిష్కరించబడింది. ఇప్పుడు పీఠాధిపతులు శాంతి కపోతాలను నింగిలోకి ఎగరవేయడం. శాంతి కపోతాన్ని నేత్రాసన ప్రొపరేటర్ ఫాదర్ సముద్ర సురేష్ గారు నింగిలోనికి శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ ఉన్నారు. శాంతి కపోతాన్ని నింగిలోకి ఎగురవేస్తుండగా వెరీ గుడ్. ఆ తర్వాత ఇక్కడ స్థలం ఇవ్వండి అమ్మా. ఇక్కడ స్థలం ఇస్తే మరియ తల్లి యొక్క ఆరోగ్యమాత తేరును ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన నాథుడైన యేసుక్రీస్తు కృప, పవిత్ర ఆత్మ సహవాసమును ఈ పండుగను కొనియాడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి కలుగు సర్వేశ్వర, మీరు సృష్టించిన ఈ భూ కొనసాగుతూ మీ కీర్తిని పొగడుతున్నవి. ఈనాడు ఈ తల్లి యొక్క స్వరూపాన్ని, తేరును ఆశీర్వదించండి. ఈ తేరు ప్రదక్షిణగా వెళ్ళు స్థలమునన్నెల్లా మీ దైవ మహిమ వెల్లడేగునుగాక. మేము మోక్షరాజ్య ప్రయాణికులము అను సత్యమును విషదము చేసి మేము ఎల్లప్పుడూ చేయుచున్నాము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి,
దేవర ప్రసాదం చేతాన్ని మరియు మా వందనము స్వరూపం కలిగినటువంటి వారు దయచేసి ఆరోగ్యమాత సిస్టర్లు కొంచెం నడిపించండి. ఆరోగ్యమాత సిస్టర్లు అలాగే ఆరోగ్యమాత యువత ఈరోజు ప్రత్యేక రీతిన మనము మరియ తల్లికి ఘనముగా ఈ జపమాలను ధ్యానం చేసుకుందాం. పాల్గొన మంచి పనులు చేస్తూ ఉన్నాను. సెక్యూరిటీ దయచేసి స్కూటర్లు అయితేనేమి కార్లు అయితేనేమి చక్కగా పార్కింగ్ చేయుటకు సెక్యూరిటీ వాళ్ళు సహకరించండి. అలాగే వారితో కలిసి యూత్ కూడా కొంతమంది పార్కింగ్కు చక్కగా మీరు సహకరించగలరని కోరుతున్నాం. అందరం కలిసి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాపుత్రుడును మన యొక్క నాథుడిని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కనిమరం నుండి పుట్టెను. ఫోన్స్ ఫిలాతని అధికారానికి లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము దిగి సిస్టర్లు చెప్పాలి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళ మైండ్లో వచ్చును. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను వరుస క్రమంలో నిలబడి తల్లి ఆరోగ్య మాత తేరు ఊరేగింపులో పాల్గొనండి. వెలుగుదేవ రహస్యములో మొదటి గుర్తు బప్తిస్మ యోహాను గారి చేత యేసు స్వామి బప్తిస్మ స్వీకరించిన గురించి ధ్యానించదముగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. మరియ తల్లి యొక్క పేరు చివరగా ఉండాలి, మనమందరం ముందుగా ఉండాలి. మరియ తల్లి మన రాజ్ని, మన మరియ తల్లి కనుక స్త్రీలు పురుషులు అందరూ కూడా ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలి. చివరగా మరియ తల్లి యొక్క పేరు ప్రదక్షిణగా వస్తూ ఉంది. వెనుక పవిత్రాత్మకమైన మా కలుగుగాక. వెలుగు దేవరహస్యములు మొదటి గుర్తు యేసు ప్రభువు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందుటను గురించి ధ్యానించడముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వీడును మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాడిన మరి
మోక్షరాజ్యమునకు చేర్చుమనండి. ఆరోగ్యమాత పండుగను పురస్కరించుకొని నవదిన ప్రార్థనలు జపాలకు ఈరోజు ప్రారంభం జరిగింది. కర్నూలు పీఠాధిపతిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఈనాటి పతావిష్కరణ ద్వారా మరియు దివ్య పూజ బలి ద్వారా ఈ యొక్క నవదిన ప్రార్థనను ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయంతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆమె ప్రార్థనా సహాయంతో దుఃఖాలు, దురితాలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో బాధల నుంచి ఆమె యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ఊరట పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే ఆ భక్తితోనే వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ 9 దినాలతో పాటు సెప్టెంబర్ 8వ తారీఖున అసలు పండుగ ఉంటుంది. ఆ మరియమ్మ దీవెనలు అందరికీ రావాలి అని, అందరి కుటుంబాలు ఆమె యొక్క ప్రార్థనా సహాయంతో దీవింపబడాలని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాను. అందరికీ ఈ నవదిన ప్రార్థనల సందర్భాన, పండుగ సందర్భాన నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.